హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్‌లో కలెక్షన్ అండి. అది కూడా ఇప్పటివరకు నేను తీసుకొచ్చిన వాటిలో రీస్టాక్స్ ఏమేమయ్యాయి అనేసి ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు రీస్టాక్స్ ఏమయ్యాయి, ఇంకా కొత్త డిజైన్స్ ఏమొచ్చాయి అనేసి చాలామంది ఫోటోస్ పెట్టమని అడుగుతున్నారు. అలా ఫోటోస్ పెట్టడం వీలు కాదు కాబట్టి ఒక వీడియో చేద్దాం అనేసి ఇంకా నేను ఈరోజైతే వీడియో చేస్తున్నాను. ఇప్పటివరకు ఉన్న ఫ్యాబ్రిక్స్‌లో ఏవైతే ఎక్కువ రీస్టాక్ అయితే తీసుకొచ్చామో ఆ ఫ్యాబ్రిక్స్ అయితే చూపించబోతున్నాను. ఇప్పుడు నేను వీడియోలో వేసుకున్న ఫ్యాబ్రిక్ కూడా ఉందండి. చాలామంది వీడియోస్ చేసినప్పుడు నేను వేసుకున్న డ్రెస్సెస్ చూసి కూడా అడుగుతున్నారు, ఈ ఫ్యాబ్రిక్ ఇప్పుడు అవైలబుల్ ఉందా అనేసి అడుగుతున్నారండి. అందుకే ఇంకా అన్నీ కలిపి ఒకసారి వీడియో చేస్తే ఒక ఐడియా ఉంటుంది. ఎవరికైనా అడిగినా కూడా లింక్ షేర్ చేస్తే సరిపోతుంది కదా, ఈజీగా ఉంటుంది. కాటన్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయనేసి ఇంకా ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ చూపించానండి ప్రీవియస్గా. ఒక్కసారి మీకు ఐడియా కోసం కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేస్తే ప్రతి ఫ్యాబ్రిక్ డీటెయిల్గా ఉంటుంది. డ్రెస్సెస్ కూడా మీకు రిఫరెన్స్ డ్రెస్సెస్ అయితే ఉంటాయి. ఏ ఫ్యాబ్రిక్కి ఎలా మోడల్ డిజైన్ చేశాను అనేది స్క్రీన్ పైన యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయని చూపిస్తాను. ఇదైతే మనకి 100% కాటన్లో వస్తుంది విత్ ఎంబ్రాయిడరీ, అది కూడా కలంకారీ డిజైన్లో వస్తుందండి. కలర్స్ ఉన్నాయి ఇందులో, అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇదైతే బ్లాక్ కలర్, బ్లాక్కి పింక్ కాంబినేషన్లో వర్క్ అయితే ఇచ్చాను. సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుందండి. మొత్తం కూడా డీర్ డిజైన్ అనేది హైలైట్ చేశాము. కలంకారీ డిజైన్లో వస్తుంది మనకి. ప్రింట్ డిజైన్, ఎంబ్రాయిడరీ ఫ్యాన్సీలో అంటే చాలా చూసాం కదా, అలా కాకుండా కాటన్లో కూడా కలంకారీ డిజైన్లో వస్తే బాగుంటుంది అనేసి నేను డిజైన్ చేశాను. చాలా బాగా రన్ అయింది. ఇంకా కూడా అడుగుతున్నారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ మూమెంట్లో ఉంది, అంటే కాటన్ కాబట్టి చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. అది కూడా సింపుల్ కాటన్ కాకుండా కొంచెం గ్రాండ్గా ఉంటే ఫంక్షన్స్కి బయటికి కూడా వేసుకోవడానికి బాగుంటుంది కదా, వెకేషన్స్ కానీ చాలామంది అడుగుతున్నారండి. అందుకే మళ్ళీ కూడా రీస్టాక్ చేయించాను. ఇప్పటికి ఒక 4-5 టైమ్స్ చేయించాను. మళ్ళీ కూడా అడుగుతున్నారు అనేసి ఇదే డిజైన్లో తీసుకొచ్చాను. మనకి పింక్ కాంబినేషన్లో వస్తుంది, బేబీ పింక్ కాంబినేషన్లో. రిఫరెన్స్ డ్రెస్ అయితే యాడ్ చేస్తానండి, మీకు ఐడియా కూడా ఉంటుంది ఎలా డిజైన్ చేశాను ఏంటి అని. దీన్ని సింపుల్ ఫ్రాక్స్ లాగా లేదంటే అనార్కలి కుర్తీలాగా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. షార్ట్ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్, కిడ్స్కి, పెద్దవాళ్ళకి ఎవరికైనా యూజ్ చేయడానికి బాగుంటుంది. 100% కాటన్లో వస్తుంది. ఇందులో కలర్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. కలర్కి తగ్గట్టుగా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా నేను కలర్ కాంబినేషన్స్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్, దీనికైతే వైట్ కలర్లో ఇచ్చానండి ఎంబ్రాయిడరీ వర్క్. అంటే ఏ కలర్కి ఏది ఎక్కువగా తేలుతుంది, ఏది బాగుంటుంది అనేసి అలా నేను డిజైన్ చేశాను. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్, దీనికి వైట్ కాంబినేషన్లో వర్క్ అయితే ఇచ్చాను. దీనికి ఏ కలర్ బాగుంటుంది అనేసి అలా నేను డిజైన్ చేశాను. వైట్ కలర్లో థ్రెడ్ వర్క్ వస్తుంది. పిస్తా గ్రీన్ పేస్టల్లో కావాలనుకుంటే ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఇంకా కలర్స్ ఉన్నాయండి, అన్నీ కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్కి బ్లాక్. ఇందాక బ్లాక్కి బేబీ పింక్ చూపించాను కదా, ఇది కాంట్రాస్ట్ డిజైన్లో వస్తుంది, కాంట్రాస్ట్ కలర్లో అనమాట. పింక్కి మనకి బ్లాక్ ఎంబ్రాయిడరీ వర్క్, సేమ్ ప్యాటర్న్, అన్నీ కూడా సేమ్, కాకపోతే కలర్ కాంబినేషన్స్ అనేవి ఇలా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చాను. అంటే కలర్ కాంబినేషన్స్ దానికి తగ్గట్టుగా ఉండేలాగా ఇలా వస్తుంది. బ్లాక్ కలర్లో మనం ఫ్రాక్ లాగా అలా డిజైన్ చేసుకున్నప్పుడు బ్లాక్ కలర్లో కాలర్ అలా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ప్యాచ్ వర్క్ లాగా మనం కాంట్రాస్ట్ కలర్లో కొంచెం హైలైట్ చేస్తే లుక్ అనేది ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్కి బ్లాక్ అండి. బ్లాక్ కలర్లో మనకి వర్క్ వస్తుంది, థ్రెడ్ వర్క్. అక్కడెక్కడ సీక్వెన్స్ ఉంది చూడండి, ఉండి లేనట్టుగా ఉంటుంది, మరి ఆడ్గా కాకుండా నార్మల్గా మనకి ఉండి లేనట్టుగా అక్కడక్కడ హైలైట్ చేశాను. సీక్వెన్స్ అనేది అక్కడక్కడ హైలైట్ చేశాను. ఇది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్కి మస్టర్డ్ కాంబినేషన్ అండి, మస్టర్డ్ ఎల్లో. చాలా బాగుంది, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. బాయ్స్కి కుర్తాలాగా కూడా చాలా బాగుంటుంది. మా హస్బెండ్కి కూడా కుర్తాలాగా డిజైన్ చేసి ప్రీవియస్గా వీడియోలో చూపించామండి, ఒకసారి చెక్ చేయండి కావాలనుకుంటే. చూడండి ఇలా వస్తుంది, క్రీమ్కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్. ఎంత బాగుంది కదా, చూడ్డానికి ఇంత బాగున్నాయి. అవి స్టిచ్చింగ్ అవి వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ అయితే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఇది వచ్చేసి మన బటర్ఫ్లై డిజైన్ అండి. లాస్ట్ ఇయర్ ఈ టైంకి నేను బటర్ఫ్లై డిజైన్లో నేను ఒక ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను క్రీమ్ కలర్లో. దాంతో స్టార్ట్ అయిపోయింది అసలు. చాలా అంటే ఎన్నో వేల మీటర్లు సేల్ చేసాం. మార్కెట్లో కూడా చాలా ట్రెండీగా నడిచింది. మన తర్వాతే డిజైన్ వచ్చింది, కానీ చాలామంది చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి. బటర్ఫ్లై డిజైన్లో నేను ఇంకొక మోడల్లో డిజైన్ చేశాను. ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్కి మల్టీ కలర్లో వస్తుంది. మీకు ఆ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను, ఫస్ట్ తీసుకొచ్చిన ఫ్యాబ్రిక్. ఇది సెకండ్ డిజైన్ అండి మన దాంట్లో.
ప్రీవియస్గా థర్డ్ డిజైన్లో కూడా తీసుకొచ్చాను, అది కూడా చాలా బాగా రన్ అవుతుంది, అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇదైతే స్కై బ్లూ కలర్కి మల్టీ కలర్లో బటర్ఫ్లైస్ వస్తాయి, కాకపోతే కొంచెం డిఫరెంట్ షేప్లో ఉంటుంది, చాలా బాగుంటుంది వర్క్ అదంతా కూడా. ఇంకా కూడా ఎవరికైనా బటర్ఫ్లై డిజైన్ లేకపోతే తీసుకోవచ్చండి, లాస్ట్ ఛాన్స్. ఇంకా ఇదే రీస్టాక్ చేయొద్దు అనుకుంటున్నాను. ఎన్నోసార్లు చేసి అసలు లేని వాళ్ళంటూ ఉండరు, మ్యాక్సిమం అందరికీ ఉంటాయి, కానీ మళ్ళీ కూడా అడుగుతున్నారనేసి తీసుకొచ్చాను. ఇది వచ్చేసి పర్పుల్ కలర్, పర్పుల్కి మల్టీ కలర్లో మనకి బటర్ఫ్లైస్ వస్తాయి. ఇది అసలు నేను ఫస్ట్ తెచ్చిన డిజైన్ అండి. బటర్ఫ్లై డిజైన్లో మనకి అవుట్లైన్ వచ్చేసి మల్టీ కలర్లో ఎంబ్రాయిడరీ వస్తుంది, ఇలా వస్తుంది మనకి పర్పుల్ కలర్. అలాగే నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్కి మల్టీ కలర్, సేమ్ కలర్, సేమ్ డిజైన్, సేమ్ కలర్ కాంబినేషన్స్, బేస్ కలర్ మాత్రం మెరూన్, ఇలా వస్తుంది బటర్ఫ్లైస్. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇందులోనే మెయిన్ షేడ్ అండి, చూడండి ఎంత బాగుందో, కోరా కాటన్లో వస్తుందండి మనకి, ఇది చాలా బాగుంటుంది, ఇలా వస్తుంది కోరా కాటన్లో, కలర్ఫుల్గా ఉంటుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నాకే 2 డ్రెస్సెస్ ఉన్నాయండి బటర్ఫ్లై డిజైన్లో, పిల్లలకు కూడా స్టిచ్ చేయించాను, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇదైతే క్రీమ్ కలర్, ఫస్ట్ తెచ్చిన ఫ్యాబ్రిక్ ఇది, బ్లాక్ కలర్స్లో తీసుకొచ్చాను, అప్పుడు వైలెట్, క్రీమ్, బ్లాక్ అలా కలర్స్లో నేను తీసుకొచ్చాను. ఇదైతే మనకి ఫస్ట్ డిజైన్, చూడండి ఎంత బాగుందో, క్రీమ్ కలర్, క్రీమ్ వైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్లో ఫ్యాన్సీగా ఉండేలాగా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించాను, చాలా అంటే చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి. అంటే మనకి కాటన్లో ప్రింట్స్ చూస్తాం, వర్క్ చూస్తాం కదా, అలా కాకుండా మనకి ప్రింట్తో పాటు వర్క్ రావడం అనేది, అది కూడా బడ్జెట్లో డిజిటల్ ప్రింట్ కాబట్టి కలర్ కూడా షేడ్ కాకుండా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. బాగుంటుంది వర్క్ కానీ డిజైన్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. కలర్ కూడా డిజిటల్ ప్రింట్ అండి, షేడ్ అవ్వడం అలా ఏమి ఉండదు, ఇప్పుడు మీరు ఏదైతే కలర్ చూస్తున్నారో అలానే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఆనియన్ పింక్ కలర్లో వస్తుంది, ఇలా ఆనియన్ పింక్ షేడ్లో వస్తుంది, వైట్ కలర్లో ప్రింట్ అక్కడక్కడ మనకి ఇలా హైలైట్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, ప్యూర్ కాటన్ ఇది కూడా. ఇందులోనే మనకి ఇంకొక కలర్ ఉందండి, అంటే ఎక్కువ కలర్స్ అడిగిన కలర్స్లోనే నేను తీసుకొచ్చాను, అన్ని కలర్స్లో తీసుకురాలేదు. ఇది వచ్చేసి వైలెట్ కలర్, వైలెట్కి వైట్ కాంబినేషన్, సేమ్ ప్యాటర్న్ అంతా కూడా సేమ్ ఉంటుంది, కలర్ మాత్రం వైలెట్. ఇంత డార్క్గా ఉంది కదా, కాటన్ అనగానే భయపడతాం కదా కలర్ షేడ్ అవుతుందని, అలా ఏముండదండి. మ్యాక్సిమం నేను డిజిటల్ ప్రింట్లోనే తీసుకొస్తాను, ఎందుకంటే కలర్ షేడ్ అవ్వకుండా మనకి ఫ్యాబ్రిక్ పర్చేస్ చేసినప్పుడు ఎలా ఉందో కలర్ అలా ఉంటేనే ఎక్కువ టైమ్స్ వేసుకోగలుగుతాం కదా, అందుకని నేను ఇలా వేయించాను, బడ్జెట్లో ఉండేలాగా వేయించాను. నెక్స్ట్ వచ్చేసి మనకి 100 రూపీస్ కాటన్స్లో ఒక 3 కలర్స్లోనే తెప్పించానండి, 3 డిజైన్స్. ఇది వచ్చేసి మనకి లీఫ్ డిజైన్లో ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలాసార్లు వేసుకున్నాను కూడా నేను, వీడియోస్లో మీరు చూస్తే ఐడియా వచ్చి ఉంటుంది. చాలామంది పర్చేస్ చేశారు, ఇంకా కూడా అడుగుతూనే ఉన్నారండి. రెడ్ పింక్ కాంబినేషన్లో వస్తుంది, పింక్లో ఇంకా వైట్ కూడా మనకి మిక్స్ అయిపోయి ఇలా వస్తుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, ఇలా వస్తుంది మనకి. 100 రూపీస్, ప్యూర్ కాటన్, మీరు దగ్గర నుంచి చూస్తే అర్థమవుతుంది ఫ్యాబ్రిక్ ఎంత బాగుంది ఏంటి అని. మనకి చాలా మెత్తగా కాటన్ అంటే 100% కాటన్లోనే ఉంటుందండి. 100 రూపీస్లోనే ఇంకొక కలర్, ఇది కలంకారీ ప్రింట్లో వస్తుంది. ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ అండి, ఇప్పుడు 100 రూపీస్లో చూపించేవి డిజిటల్ ప్రింట్స్ కాదు, అందుకే నేను మెన్షన్ చేస్తున్నాను. బ్లాక్ ప్రింట్స్ అంటే మన చేతితో వేస్తారు కదా, మీ అందరికి ఐడియానే ఉంటుంటుంది, అది ఆ ప్రింట్ అనమాట, మనకి బ్లాక్ ప్రింట్లో వస్తుంది. ఇది కలంకారీ ప్రింట్ అనమాట, మెరూన్ కలర్కి ఆరెంజ్ కాంబినేషన్లో వస్తుంది, చాలా బాగుంటుంది. ఫ్యాన్సీగా అయినా డిజైన్ చేసుకోవచ్చు, ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్లో అండి, దీనికి బాగా తేడా ఉందా, ఇది ఎల్లో కలర్లో సేమ్ ప్యాటర్న్లో మనకి ఎల్లో కలర్ వస్తుంది. ఇప్పుడు నేను వేసుకున్న కుర్తీ కూడా సేమ్ అండి, ఎన్నోసార్లు వాష్ చేశాను, ఇలా వేసుకున్న తర్వాత కూడా సేమ్ ఇదే లుక్ ఉంది. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే ఇదే సేమ్, ఇదే ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసుకున్నాను. ఇలా కాటన్ కదా, మనం రెగ్యులర్గా వేసుకోవచ్చు, డైలీ వేర్ లాగా వేసుకోవచ్చు, బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. సమ్మర్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కదా, ఇలాంటి ఒక 4 డ్రెస్సులు ఉంటే సమ్మర్ వెళ్ళిపోతుంది, అందుకని ఇంకా కాటన్ మళ్ళీ కూడా రీస్టాక్ చేయించాను. ఇది ఎల్లో కలర్కి పింక్ కాంబినేషన్లో వస్తుందండి, పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ప్రింట్లోనే ఇది ఒక డిజైన్, ఇందులో అయితే బార్డర్లో అయిపోయిందండి, రీసెంట్గా రీస్టాక్ చేయించాను, బార్డర్లో మళ్ళీ అయిపోయింది. మ్యాక్సిమం ట్రై చేస్తాను మళ్ళీ కూడా రీస్టాక్ చేయించడానికి, కొంచెం టైం పడుతుండొచ్చు రావడానికి. ఇది వచ్చేసి బ్రిక్ రెడ్ కాంబినేషన్లో వస్తుంది, అజ్రక్ ప్రింట్, మొత్తం కూడా బూటా డిజైన్ లాగా వచ్చి ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది.
మొత్తం బూటా డిజైన్ లాగా ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుందండి. డిజిటల్ ప్రింట్ కాబట్టి కలర్ షేడ్ అవ్వదు. మనకి కాటన్ కూడా చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా లుక్ ఇదే ఉంటుందండి. చాలా బాగుంటుంది, అంత బాగుంటుంది. పల్చగా అంటే మనకి లైట్ వెయిట్గా, మల్ కాటన్ మీ అందరికి ఐడియా ఉంటుంది కదా, మల్ కాటన్లో ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇలా వస్తుంది బ్రిక్ రెడ్ కాంబినేషన్లో అజ్రక్ ప్రింట్. ఇందులో కలర్స్ ఉన్నాయి, అన్నీ కూడా చూపిస్తాను మీకు. ఎక్కువగా మనకి రన్ అయిన కలర్స్ అన్నీ కూడా తెప్పించానండి. ఇందులో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అడిగారు, అందుకనే తెప్పించాను. ఇదైతే మెహందీ కలర్ అంటాం కదా, మెహందీ ఎల్లో కలర్లో వస్తుందండి. చూడండి ఎంత బాగుందో, మెంతిపిండి, ఎగ్జాక్ట్ మెంతిపిండి కలర్ వస్తుంది. పన్న కూడా చూడండి మీరు ఎంత బిగ్ సైజ్లో వచ్చిందో. బాయ్స్కి కుర్తా లాగా, లేదంటే మనమైనా స్ట్రైట్ కట్ కుర్తాస్, జీన్స్ మీదకి కుర్తాస్ కానివ్వండి, ఎలా అంటే అలా మల్టిపుల్గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి బూటా డిజైన్లో ఆల్ ఓవర్ ప్రింట్. ఇందులోనే బార్డర్ కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. విత్ బార్డర్కి మనకి కొంచెం డిజైన్ చేంజ్ అవుతుంది. సేమ్ ఇవే బూటాస్ ఆల్ ఓవర్ డిజైన్లో వస్తాయి, కానీ కింద బార్డర్ అనేది యాడ్ అవుతుంది. బార్డర్ చూడండి అజ్రక్ ప్రింట్లోనే వస్తుందండి. దీన్ని అనార్కలీస్ లాగా, లాంగ్ ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ ఎలా అంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కలర్ వచ్చేసి బ్లాక్, ఇంకా క్రీమ్ కలర్ కూడా ఉంది, ఇంకా బీచ్ కలర్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి బ్లాక్, అంటే అజ్రక్ ప్రింట్స్ ఏ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయో అదే కలర్స్లో నేను తెప్పించాను హైలైట్ అయ్యేలాగా. ఇది బ్లాక్ కలర్లో వస్తుంది చూడండి. బ్లాక్ కలర్కి కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ కూడా సేమ్ అండి. ప్రింట్ మనకి బీజ్ మీద బ్లాక్, రెడ్ కలర్ ఎలా వచ్చాయో అన్నిటికి కామన్గా వస్తుంది. బేస్ కలర్ మాత్రం చేంజ్ చేస్తాను. ఇది బ్లాక్ కలర్ అజ్రక్ ప్రింట్. దీంట్లోనే మనకి బార్డర్ కూడా ఉంది, విత్ బార్డర్. సేమ్ ప్యాటర్న్లో మనకి విత్ బార్డర్ బ్లాక్ కలర్. దీనికి కాంట్రాస్ట్ కలర్లో లెగ్గిన్, ప్లాజో అలా ఏదైనా వేసుకోవచ్చు. ఇలా వస్తుంది బ్లాక్ కలర్కి. అది నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే బీచ్ కలర్ అండి, విత్ బార్డర్ బీచ్ కలర్లో. చాలా బాగుందండి, కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు పర్చేస్ చేస్తే మాత్రం ఫుల్ సాటిస్ఫై అవుతారు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పడం. ఒకవేళ మీకు ఆన్లైన్లో నమ్మకంగా లేదు అనుకుంటే డైరెక్ట్ స్టోర్కి వచ్చేది చూసిన తర్వాత తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. చూడండి ఇలా వస్తుంది. ఒక్కసారి పర్చేస్ చేసిన తర్వాత మాత్రం రిటర్న్ ఎక్స్చేంజ్ అయితే ఉండదు, ఎందుకంటే ఫ్యాబ్రిక్ మేము ఒక్కసారి మీ కావాల్సిన సైజుల్లో కట్ చేస్తాం కాబట్టి, అంటే 3 మీటర్స్ 4 మీటర్స్ అలా కట్ చేసిన తర్వాత మళ్ళీ పీసెస్ వేస్ట్ అవ్వడం అలా ఉంటుంది. ఇంకా ఒక్కసారి పర్చేస్ చేసిన తర్వాత రిటర్న్ ఎక్స్చేంజ్ అయితే ఉండదు. ఇందులో మనకి ఆల్ ఓవర్ డిజైన్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. బీచ్ కలర్ కొంచెం లైట్ పిస్తా షేడ్ లాగా మిక్స్ అవుతుంది, ఎగ్జాక్ట్ బీచ్ కాదు. చాలా బాగుంటుంది. ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగా వచ్చిందండి. వేసుకుంటే మనకి అజ్రక్ ప్రింట్ అనేది బాగా హైలైట్ అవుతుంది. చూడండి ఇది ఆల్ ఓవర్ ప్రింట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్లోనే మనకి విత్ జరీ లైన్స్ లాగా వస్తుందండి. అది కూడా మనకి షేడ్ అవ్వదు, కలర్ అస్సలు షేడ్ అవ్వదు. ఎన్నిసార్లు వేసుకున్నా కూడా అసలు షేడ్ అవ్వదు. లాస్ట్ ఇయర్ మొత్తం ఇవే ప్రింట్స్లో నేను తీసుకొచ్చాను. ఇప్పుడు పాసిబుల్ అయిన వరకు అయితే మళ్ళీ కూడా తీసుకొచ్చానండి. జిగ్జాగ్ ప్యాటర్న్లో వస్తుంది, మల్టీ కలర్, వైట్, మెహందీ ఎల్లో, ఇంకా డార్క్ గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది. మీకు ఫ్యాబ్రిక్ ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇలా మనకి లైన్స్ వీవింగ్లోనే వస్తాయి. జరీ అంటే మనకి సిల్వర్ జరీ లాగా వీవింగ్లోనే వస్తుందండి. ఇది ఫ్యాబ్రిక్లోనే కంప్లీట్. బ్యాగ్ కూడా చూడండి సేమ్ ఉంది, కలర్ షేడ్ అవ్వడం అలా ఏముండదు. చాలా బాగుంటుంది. ఎన్ని వాషులు చేసినా కూడా మీకు ఇదే లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. దీన్ని కూడా మల్టిపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇందులోనే మనకి డిజిటల్ ప్రింట్లో ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి చికెన్ కర్రీ వస్తుందండి, అంటే మనకి థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీలో వచ్చి చికెన్ కర్రీ అంటాం కదా, ఆ వర్క్లో వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా చూడండి మొత్తం చికెన్ కర్రీ వర్క్. ప్రింట్ వచ్చేసి డిజిటల్ ప్రింట్, లైట్ లావెండర్ షేడ్లో వస్తుందండి, వైట్ లావెండర్ కాంబినేషన్స్తో వస్తుంది. ఇది ఇలా చూసిన దానికన్నా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఒక ఫ్రాక్లో డిజైన్ చేసుకున్నాను, చాలా వీడియోస్లో కూడా ఉంటుంటుంది, మీరు ఒకసారి చూడండి, చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కోరా కాటన్లోనే మొత్తం ఆల్ ఓవర్ డిజైన్లో అండి. ఇందులో బూటా డిజైన్ మళ్ళీ తెప్పించాను, కానీ మళ్ళీ కూడా అయిపోయింది, అంత బాగా రన్ అయిపోయింది. మ్యాక్సిమం ట్రై చేస్తాను మళ్ళీ కూడా బూటా డిజైన్లో తేవడానికి. ఇది వచ్చేసి మల్టీ కలర్లో కచ్ వర్క్ డిజైన్ లాగా వచ్చి మనకి లుక్ అలా ఉండేలాగా, అంటే మనం ఇప్పుడు హ్యాండ్ వర్క్ చేసుకునే వాళ్ళం కదా, అలా ఉంటే బాగుంటుందని దగ్గర ఉండి నేను డిజైన్ చేయించిన డిజైన్ అండి. అందుకే చాలా బాగుంటుంది, నచ్చుతుంది కూడా అందరికీ. పింక్, గ్రే, లైట్ పింక్, ఎల్లో కాంబినేషన్స్తో మొత్తం మల్టీ కలర్లో కచ్ వర్క్ చేసినట్టుగా ఉంటుంది. మనకు కొంచెం హైలైట్ అవ్వడం కోసం మ్యాట్ ఫినిష్తో సీక్వెన్స్ అనేది ఇలా ఇచ్చాను, అక్కడక్కడ హైలైట్ అయ్యేలాగా. మొత్తం ఆల్ ఓవర్ డిజైన్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. దీన్ని కూడా బాయ్స్కి కుర్తాస్ లాగా,
మనం స్ట్రైట్ కట్లో జీన్స్ మీదకి టాప్ స్టిచ్ చేసుకున్నా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. గ్రాండ్ లుక్ ఉంటుంది, డీసెంట్ లుక్ ఉంటుంది. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికైనా డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్ బ్లౌజ్ అయినా మనకి కాటన్ శారీస్ ఇప్పుడు ఉంటాయి, వాటి మీదకి బ్లౌజెస్ లేవు అనుకున్నప్పుడు ఇలాంటి ఫ్యాబ్రిక్తో బ్లౌజ్ లాగా డిజైన్ చేసుకున్నా కూడా అన్నిటికీ మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే క్రీమ్ మీద మల్టీ కలర్లో ఉంది కాబట్టి ఏ శారీ కన్నా మ్యాచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా కూడా ఇలాంటి మరిన్ని కలెక్షన్ చాలా కూడా తేవాలనుకుంటున్నాను. కాటన్ సమ్మర్ కాబట్టి కాటన్లో డిజిటల్ ప్రింట్స్, ఎంబ్రాయిడరీ వర్క్స్ అలా రకరకాలుగా నేను తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా కూడా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్యాబ్రిక్స్లో ఏది నచ్చి పర్చేస్ చేయాలనుకున్నా కూడా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ అయినా చేయొచ్చు. ఇలా కాదు ఆన్లైన్లో చూసి మేము నమ్మము, ఫ్యాబ్రిక్ డైరెక్ట్గా చూసిన తర్వాతే తీసుకుంటాం అనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి. ఇంకా కూడా కలెక్షన్స్ ఉంటాయి, మిక్స్ అండ్ మ్యాచ్ లాగా చేసుకోవచ్చు. మన స్టాఫ్ వచ్చేసి ఫ్రెండ్లీగా అన్నీ మ్యాచ్ చేసి మీకు పెట్టి కూడా చూపిస్తారు. అలా కావాలనుకుంటే అలా కూడా మీ దగ్గర ఉండి రాగలుగుతాం అనుకుంటే మన స్టోర్కి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. మన స్టోర్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లికి దగ్గరలో ఉన్న గాజుల రామారం. ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.